మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్తో చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారా. ఈ విషయంలో పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ సన్నిహితులు కానీ అదేవిధంగా నారా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కానీ లీడ్ తీసుకోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు అటు జూనియర్ ఎన్టీఆర్తో అటు టీడీపీకి ఆయనకు పడని తీరు కానీ అదేవిధంగా చూసినట్లయితే బాలకృష్ణకు ఆయనకు మధ్య ఒక గ్యాప్ పెరుగుతుందన్న ప్రచారం కానీ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి అటు జూనియర్ ఎన్టీఆర్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఆయన కెరీర్ని కూడా ఎంత ఎఫెక్ట్ చేయబోతుందో అటు టీడీపీ కూడా భవిష్యత్తులో ఈ వాతావరణం ఇబ్బందికరంగా మారబోతుంది అనేది ఒకవైపు నుంచి జరుగుతున్న విశ్లేషణ. అందుకే ఈరోజు అటు జూనియర్ ఎన్టీఆర్ను అదేవిధంగా ఇటు లోకేష్ చంద్రబాబు నాయుడుతో ఆయన కూర్చోబెట్టాలని ఒక ప్రయత్నం అయితే పార్టీలో ఇన్నర్గా జరుగుతూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే తమ మధ్య గతంలో వచ్చిన భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి అవన్నీ మర్చిపోయి ఒక సహృద్భావ వాతావరణంలో కొంత చర్చ జరగాలనే అవసరం ఉందనేది అటు నారా నందమూరి ఫ్యామిలీల వైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వస్తున్న ఒక ప్రతిపాదనగా తెలుస్తోంది. సో అందుకనే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా అటు లోకేష్తో కానీ ఇటు తన మామయ్య చంద్రబాబు నాయుడుతో కానీ కలిసేందుకు అంతే సానుకూలంగా ఉన్నారనేది అయితే ఒక చర్చ. ఇంకోవైపు చూసినట్లయితే గత కొన్ని రోజులుగా బాలకృష్ణకు సంబంధించి ఆయన ఇటీవల చేసిన అన్స్టాపుల్ వేదికగా చేసిన కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తీరు కానీ దాన్ని ఎడిట్ చేశారంటూ కూడా కొంత చర్చ నడుతున్న విషయం కానీ దాని గురించి అనేక మంది కమెంట్లు చేసిన విషయం సోషల్ మీడియా వేదికగా మనకు తెలుసు. అయితే బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు నిజంగా గ్యాప్ పెరిగింది అనేది అయితే ఒకవైపు నడుస్తున్న చర్చ. ఇలాంటి సిచ్యువేషన్లో మరి బాలకృష్ణ లాంటి వాళ్ళతోనే జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ ఉంటే అటు చంద్రబాబు నాయుడుతో లోకేష్తో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కలుస్తారనేది ఒక చర్చ. అయితే ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అయితే అందరికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందనేది అయితే మరొక చర్చ. సో ఓవరాల్గా చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అటు బాలకృష్ణతోని అదేవిధంగా ఇటు లోకేష్ చంద్రబాబు నాయుడుతోని కూర్చోడానికి వాళ్ళతో రాయబారం చేయడానికి సుముఖంగా ఉన్నారనే ఒక సిగ్నల్స్ మాత్రం కొంత ఆయన పంపిస్తున్నారనేది మన దగ్గర ఉన్న సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ అటు వీళ్ళతో కూర్చోవడం ద్వారానో ఇప్పటి వరకు వీళ్ళ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది తెగేదాకా ఈ ఇష్యూను లాగుతూ వచ్చింది జూనియర్ ఎన్టీఆరే. అటు నారా నందమూరి ఫ్యామిలీలో తనతో ఎంత సోబర్నెస్ చూపించినా బట్ దాన్ని మొత్తం తెగేదాకా లాగుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అనడంలో ఎవరికి ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున వాళ్ళని కలవడానికి మరోసారి అంత ఉత్సాహం చూపించడానికి కారణం ఏంటి? ఇటీవల కాలంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అయిన తర్వాత నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది అనేది అయితే ఒక చర్చ. మొత్తానికైతే అసలు ఈ ఫీజిబిలిటీ వీళ్ళు కలిసేందుకు కానీ అటు బాలకృష్ణ లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ చేసేందుకు కానీ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చగా చెప్పుకోవాలి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆ వాస్తవాన్ని హైలైట్ చేసుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనకు చెప్పుకోవాలి. మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో అయిన హరికృష్ణ వారసుడుగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇండస్ట్రీలోకి. బాలనటుడుగా అంటే ప్రత్యేకించి 3వ తరం వారసుడుగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చారు బాలనటుడుగా. ఆ తర్వాత ఆయన యుక్త వయసుకు వచ్చేటప్పటికి కొన్ని సినిమాలతో అప్పుడప్పుడే ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం జరిగింది. ఎన్టీఆర్ హరికృష్ణ ఫ్యామిలీ కూడా దగ్గర చేసే ప్రయత్నం జరిగింది ఆయన వైపు నుంచే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుతో ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్కి సత్సంబంధాలు ఉన్నాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు పార్టీ కోసం కూడా ప్రచారం చేయడం జరిగింది. 2009 ఎన్నికల కంటే ముందు ఆయన వస్తూ ఉంటే ఇల్లెందు దగ్గర కారు ప్రమాదం జరిగితే అటు బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా వార్తల్లో నిలిచారు ఆ రోజున. అక్కడి నుంచి చూస్తే అటు మహానాడు వేదిక మీద కూడా కొంత ఆయన ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. పార్టీలో యువతకి ప్రాధాన్యత పెంచండి అంటూ కూడా చంద్రబాబు నాయుడుకి సూచనలు కూడా చేశారు అప్పట్లో. అలా ఒక క్రేజ్ అటు చంద్రబాబు నాయుడు జూనియర్ కాంబో అంటే అప్పట్లో ఒక క్రేజ్ ఉండేది. సరే ఆయన ప్రచారం చేసినంత మేరకు టీడీపీ ఎంత విజయం సాధించలేదు అనే డిబేట్ మనం పక్కన పెడితే ఆ తర్వాత కొద్ది రోజులు సత్సంబంధాలే ఉంటూ వచ్చాయి. ఎప్పుడైతే తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు పోటాపోటీగా తెర మీదకి వచ్చాయో అప్పుడు ఆ రెండు ఫ్యామిలీల మధ్య కాన్ఫ్లిక్ట్కి అయితే దారితీసింది. యాక్చువల్గా హరికృష్ణ రాజ్యసభ సభ్యుడు అయ్యింది టీడీపీ ఇవ్వడం వల్లే, చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇవ్వడం వల్లే. కానీ ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం పోటాపోటీగా జరుగుతున్న సమయంలో నోరెత్తి గట్టిగా తెలంగాణ అంటేనే చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి టీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ వెళ్ళి సమైక్యాంధ్ర కోరుతూ తన రాజీనామా ఇవ్వడం జరిగింది స్పీకర్కు. ఆ వెంటనే రాజ్యసభ స్పీకర్ దాన్ని ఆమోదించేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్న కుట్ర అంటూ కూడా టీఆర్ఎస్ అప్పటి నుంచి టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చింది చాలా సీరియస్గా. చంద్రబాబు నాయుడుకి మాట మాత్రమైనా చెప్పకుండా హరికృష్ణ రిజైన్ చేసిన తీరు మాత్రం ఆ పార్టీని కూడా డిఫెన్స్లో పడేసింది అన్నదైతే వాస్తవం. వాయిస్ లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు దాని మీద, ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇక ఆ గ్యాప్ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ మాత్రం అలాగే వ్యాక్యూమ్గా మారిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి టీడీపీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
అయితే ఆ సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు, వాళ్ళని దగ్గర చేసుకున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ను, అదేవిధంగా కళ్యాణ్ రామ్ను, అటు బాలకృష్ణ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళ మూవీస్ కూడా, ప్రమోషనల్ మూవీస్ కూడా కొన్నిసార్లు వెళ్ళడం జరిగింది, ఈవెంట్స్ కూడా హాజరయ్యారు ఆయన. కానీ ఆ గ్యాప్ మాత్రం అలాగే ఉంటూ వచ్చింది. ఆ గ్యాప్ ఎంత దూరం వెళ్ళిందంటే, కొడాలి నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి టీడీపీ నుంచి వాళ్ళకి టికెట్ వచ్చిందే జూనియర్ కారణంగానే, ఆ ఫ్యామిలీ కారణంగానే. చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చింది వాళ్ళ కారణంగానే. ఆ తర్వాత రోజుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి పదే పదే లోకేష్ను, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం చాలా ఇబ్బందిని కలిగించింది టీడీపీ శ్రేణులకు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సుహాసినికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఆవిడ జూనియర్ ఎన్టీఆర్ సోదరే. అయినా సరే ఆ కోసం కనీసం వాళ్ళు తెలంగాణలో ప్రచారం చేయకపోగా కనీసం ఆయన గెలిపించాలని ఒక అప్పీల్ కూడా లేదు. ఇది కూడా టీడీపీ శ్రేణుల్లో చాలా ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ నారాయణ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీలోకి వెళ్ళి తనకు లోకేష్ మీద పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వమంటూ లోకేష్ని ఓడిస్తానంటూ తొడగొట్టిన పరిస్థితి అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండానే వాళ్ళ మామ వైసీపీలోకి వెళ్ళారా అన్న చర్చ కూడా జరిగింది. 19 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత వంశీ లాంటి వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళకి టికెట్ వచ్చింది కూడా జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే. వంశీకి ఆ స్థాయిలో ఎక్స్పోజర్ వచ్చింది అంటే ఆ ఫ్యామిలీ కారణంగానే. అలాంటి వంశీ కూడా చంద్రబాబు నాయుడిని తను గెలవడంతోనే అటు పార్టీని కూడా కాలుతో తన్ని వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరిన దగ్గర నుంచి అనేక సార్లు అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అంతేకాదు వాళ్ళ పుట్టుకను కూడా ప్రశ్నిస్తూ భువనేశ్వర్ క్యారెక్టర్ను కూడా అసాసినేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నారు దాదాపు అరగంట సేపు మీడియా ముందు. ఇంత జరిగి ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వస్తే నారా, నందమూరి ఫ్యామిలీలు అన్నీ కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేసి నిరసన తెలిపాయి. ఆ రోజున అందరూ ఏకఖండంతో దాన్ని ఖండించాయి, ఇంక్లూడింగ్ బీజేపీలో ఉన్న పురంధేశ్వర్తో సహా. కానీ తన సొంత మేనత్త మీద వ్యక్తిత్వ హననం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తన మేనత్తాన్ని కూడా ఆమెను సంబోధించలేదు. ఆ స్థాయిలో ఆ ఇష్యూలో ఆయన క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేసిన తీరు మాత్రం టీడీపీ శ్రేణుల్లో నిజంగానే ఆగ్రహాన్ని కలిగించింది. అది జరిగిన కొద్ది రోజులకే మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయన పేరే తారక రామారావు, ఆ తాత పేరే తను పెట్టుకున్నారు. బట్ అలాంటి రామారావు పేరును తీసేస్తూ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ సంఘటన జరిగితే టీడీపీ శ్రేణులు అంతా కూడా రోడ్డెక్కితే అందరికన్నా ముందుగా ఖండించాల్సింది జూనియర్ ఎన్టీఆర్. కానీ వైఎస్ఆర్ పేరుతోని జూనియర్ని పోలుస్తూ ఆ రోజు ఆయన మాట్లాడిన తీరు ఆయన వెంట నడిచిన నందమూరి అభిమానులకు కూడా ఆగ్రహాన్ని తీసుకొచ్చింది, ఆయన సొంత అభిమానులకు కూడా. ఆ తర్వాత జరిగిన శతజయంతి ఎన్టీఆర్ ఉత్సవాలకు ఆయన గైర్హాజరు కావడం, ఆయన తాతయ్య పేరుతో సిల్వర్ కాయిన్ రిలీజ్ చేస్తూ ఉంటే ద్రౌపది ముర్ము గారు ఆ ఎపిసోడ్కి కూడా ఆయన డుమ్మా కొడతాం, ఎన్నిసార్లు ఆహ్వానం అందించడం లైట్ తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ వచ్చింది. ఇలా తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా జూనియర్ సీఎం అని నినాదాలు చేస్తున్నా వాళ్ళని వారించే ప్రయత్నం చేయలేదు. అనేక రకాలుగా గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది. దానికి పార్టీకి సంబంధం లేదని సినిమాల మీద ఫోకస్ పెట్టినా తన అభిమానులు, ఎందుకంటే టీడీపీ శ్రేణులకి ఈయనంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడానికి కారణం సీనియర్ ఎన్టీఆరే. ఆయన పేరు ఎన్టీఆర్ కావడం తారక రామారావు అయితే, అదేవిధంగా తాత ఆహార్యం కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ, ఫైట్లో చూపించే ఈజ్ కానీ ఎన్టీఆర్కి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చాయి. టీడీపీ శ్రేణులు అంతలా ఎన్టీఆర్ను ఓన్ చేసుకోవడానికి కారణం అదే. అందుకే ఎన్టీఆర్ కూడా తమ పేటెంట్ రైట్ అని టీడీపీ శ్రేణులు భావిస్తూ ఉంటాయి ఇప్పటికీ. సో అంతలా ఆయన మీద కోపం రావడానికి కూడా ఈ ప్రేమే కారణం అని మనం అనుకోవచ్చు. సో ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే ఎన్నికలకు ముందు ఏకంగా కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే లోకేష్ని ప్రమోట్ చేసుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు అంటూ కూడా వాళ్ళ అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా తనకు పాలిటిక్స్తో సంబంధం లేదని జూనియర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. తప్పు మీద ఆయన మౌనం కూడా అనేక తప్పులకు దారితీసింది. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే తర్వాత రోజుల్లో ఏదైతే కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడికి ఎంత శిక్ష పడిందో, దుశ్శాసనుడికి ఎంత శిక్ష పడిందో అది చూస్తూ మౌనంగా ఉండిపోయిన మిగతా కురువృద్ధులకు సైతం అదే శిక్ష పడింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ ఎన్నో జరిగినా కూడా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయడం నిజంగానే అది ఒక ఎఫెక్ట్ అయితే చూపించింది ఆయన మీద అని మనం అనుకోవచ్చు. దెన్ మొన్నటి ఎన్నికల్లో ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చి పార్టీకి అండగా నిలబడాల్సిన టైంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెడితే చిన్నపిల్లలు కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు ఫ్లెక్సీలు పట్టుకొని ఆయనకు అనుకూలంగా. ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం కూడా జరగలేదు జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి. అక్కడే ఆయన అభిమానులు కూడా వెక్స్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఆ కష్టకాలంలో ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. దాని పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేయడం జరిగింది. బట్ ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా
ఆయన ఎన్నోసార్లు వెల్కమ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా మేము వెల్కమ్ చేస్తామంటూ కూడా పాజిటివ్ సెన్స్లోనే మాట్లాడుతూ వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ దాన్ని అంత లైటర్ వీల్లో తీసుకోలేదు. దెన్ ఎలక్షన్ తర్వాత వరదలు, 2 రాష్ట్రాల్లో వరదలు వస్తే ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. బట్ చంద్రబాబు నాయుడు దాన్ని కూడా వెల్కమ్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే దేవరా లాంటి మూవీస్కి కూడా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు 2 రాష్ట్రాల సీఎంలకు కూడా. ఎక్కడ మనసులో జూనియర్ ఎన్టీఆర్ అంటే గ్లెడ్జ్ అనేది ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే చూపించలేదు. ఆ తర్వాత మనం చూస్తే సమంతకు సంబంధించి నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కొండా సురేఖ కామెంట్ చేస్తే కేటీఆర్ని తిట్టే క్రమంలో అందరికన్నా ముందు వచ్చి దాన్ని ఖండించింది జూనియర్ ఎన్టీఆరే. మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త అన్నప్పుడు ఎందుకు ఖండించలేదు అని కూడా టీడీపీ శ్రేణులు నిజంగానే ఆయన మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశాయి. ఇక ఇటీవల కాలంలో చూస్తే బాలకృష్ణ మాత్రం అనేక రకాలుగా ఆయనతో విభేదిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అనేక రకాలుగా ఆయన చేసిన అన్స్టాపుల్ ఇంటర్వ్యూల దగ్గర నుంచి అనేక వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్తో ఆయన విభేదిస్తున్నట్టు చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. బట్ బాలకృష్ణ ఎప్పుడు కూడా ఆన్ రికార్డ్ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ని తప్పుపడుతూ మాట్లాడిన మాటలను అయితే మనం చూడం. బట్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజున ఈ ఎపిసోడ్ చాలా దూరం వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గ్యాప్ ఇలాగే మెయింటైన్ చేస్తే. అది ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్న ఆందోళన కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న టీంలో ఉంది. అందుకే ఎలాగైనా సరే అటు చంద్రబాబు నాయుడుతో ఇటు లోకేష్తోని తను పూర్తి స్థాయిలో కూర్చొని మాట్లాడాలనే సిచ్యువేషన్కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అటు కళ్యాణ్ రామ్ని తీసుకొని బాలకృష్ణ లాంటి వాళ్ళని ఇనిషియేట్ చేసే దిశగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ టీం అనే చర్చ కూడా, వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారనే చర్చ కూడా ఉంది. సుహాసిన్ లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకుంటున్నారనే సమాచారం కూడా ఉంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటిదాకా వచ్చిన ఈ కాన్ఫ్లిక్ట్ మొత్తాన్ని పక్కన పెట్టి అంతా సానుకూలంగా ఉండాలి అంటే అటు చంద్రబాబు నాయుడుతోని అటు లోకేష్తోని భేటీ కావడమే ఏకైక మార్గం అని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని కూడా కొంతమంది ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అటు బన్నీ ఈ ఇష్యూని తీసుకెళ్ళి తెగేదాకా లాగారు తన మామయ్యతో పెట్టుకుని. అలా తను కూడా చేయాలనుకోవట్లేదు. అందుకే బన్నీకి కూడా మనం సపోర్ట్గా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది మనం చూడం. లెట్స్ సీ మరి ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అండ్ కో చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బాలకృష్ణ లాంటి వాళ్ళు అంత ఈజీగా దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.